విన్నారు కదా సార్, మీరేమనుకుంటారు? నాకైతే చాలా అర్థమైంది వీళ్ళిద్దరి పెళ్లి. మీకేం అర్థమైంది చెప్పండి. ఒకటైతే అంటే మనకి ఒకటైతే ఖచ్చితంగా అర్థమవుతుంది మేడం. వీళ్ళు చెప్పేటటువంటి పద్ధతి విధానం బట్టి చూసుకుంటే కనుక వీళ్ళకి పెళ్ళి అయ్యి ఎన్నో సంవత్సరాలు అయిందేమో అని మనకు అనిపిస్తుంది. కానీ కేవలం ఒక వారమే ఇద్దరు కలిసి ఉన్న తర్వాత మీకు ఏర్పడినటువంటి ఇన్ని మనస్పర్ధలు, అభ్యంతరకరమైనటువంటి విషయాలు మాకు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ చూడవలసింది ఏంటంటే ఒక విచిత్రమైనటువంటి అంశాన్ని మనం ఇక్కడ అందరూ పరిగణలో, ఇది ప్రేమ పెళ్లి కాదు, పెద్దలు నిర్ణయించిన పెళ్లి కాదు, కానీ ఖచ్చితంగా అవగాహన ఆలోచన మాత్రం లేనటువంటి పెళ్లి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక చాలామంది అంటూ ఉంటారు, సార్ ఎంగేజ్మెంట్కి పెళ్ళికి మధ్యన గ్యాప్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా అని చెప్పి. అయితే కొంతమందికి ఒక స్కూల్ ఆఫ్ పీపుల్ ఏమంటూ ఉంటారంటే ఇట్ ఈస్ అడ్వాంటేజెస్ అండి, మంచిది, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, పెళ్ళి అయిన తర్వాత మనస్పర్ధలు రాకుండా సంతోషంగా ఉంటారని అనుకుంటూ ఉంటారు. ఇంకొక స్కూల్ ఏమంటుంది అంటే కనుక లేదండి, పెళ్ళి అయింది, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వీలైనంత తొందరగా పెళ్లి చేసేస్తేనే మంచిది, ఎందుకంటే లేనిపోనివన్నీ కెలుక్కుంటూ ఉంటారు, లేనిపోని అనుమానాలన్నీ వస్తూ ఉంటాయి అన్నది. అయితే మీ ఇద్దరి విషయంలో ఏంటంటే 6 months ఉన్నది అన్న గ్యాప్ని మీరు పూర్తిగా అసలు అడ్వాంటేజ్ తీసుకోలేదమ్మా. అడ్వాంటేజ్ తీసుకోలేదా, లేదా ఇందాక మేడం పసిగట్టినట్టు మీరు తెలుసుకున్నా కూడా కవరప్ చేసుకున్నారు. అంటే ఒకరి వీక్నెసెస్ గురించి ఇంకొకరికి పూర్తిగా తెలుసుకున్నా కూడా తెలియనట్టుగా ప్రవర్తించారా? ఎందుకు? పెళ్ళి అనేటటువంటిది అంశం ఎక్కడైనా దాటిపోతుందేమో అనేటటువంటి అభద్రత ఇద్దరిలోని మొదటి నుంచి ఉంది. అంటే అతను వచ్చి కాళ్ళ మీద పడి బతిమాలేడన్నా, నువ్వేమొచ్చి అతనికి తల్లిదండ్రులు లేరు అనుకుని బాధపడి పెళ్లి చేసుకున్నా కూడా ఇది పూర్తిగా ఒక కాంప్రమైజ్డ్ మ్యారేజ్ మాత్రమే. 5 అమ్మాయిల్లో ఆఖరి అమ్మాయి అవటం వల్ల ఒక అంశము, రెండోది ఏంటంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవటం వల్ల మీలో ఒక అభద్రత అన్న చేకూరింది. అమ్మో నా ఏజ్ బారవుతుంది, నాకు ఒక సోషల్ సింబల్ అన్నది ఉండాలి, ఒక భర్త అన్నది లేకపోతే కనుక సమాజంలో నేను చులకన అయిపోతాను, రేపొద్దున నాకు తోడు నీడ లేను దాన్ని అవుతాను అనేటటువంటి కాంప్రమైజ్లోనే ఈ పెళ్లి చేసుకోవటం అన్నది జరిగింది. ఇది నిజం. అయితే ఇక్కడ మీరు అతను స్టేటస్, అతను ఏంటి అనేటటువంటిది మీరు పర్యవేక్షణ, అంటే మీకు ఉన్నటువంటి 6 నెలల గ్యాప్లో మీరు ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేదు, 0% అర్థం చేసుకున్నారు. అతని శాలరీ గురించి తెలుసుకున్నారు, వయసు గురించి ఇందాక అతని అంటే కనుక వయసు మాకు అనవసరం అండి, వయసు అడగలేదండి, పెళ్లి టైం కూడా మాకు వయసు ఏంటో తెలియదు అని అంటారు. అంటే వయసు కూడా తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది?